అప్పట్లో ఇవన్నీ నేను సొంతంగా చెప్పేస్తున్నాను అనుకుంటారేమో మహాప్రభు. వెంకటేశ్వర స్వామి వారు ఇక్కడే కూర్చుని వింటుంటారు, ఇంకేమైనా ఉందా? ఇవన్నీ ఉన్నవి ఉన్నట్టు చెప్తున్నాను నేను. అశ్వత్థ వృక్షం కింద ఆదివరాహస్వామి వారి క్షేత్రం దగ్గరికి వెళ్ళి మాట్లాడుకున్నారు. మాట్లాడుకుంటే పరమశివుడు అన్నాడు, మనకంటే డబ్బులు లేకపోయినా బాధ లేదు, డబ్బులున్న మంచి పార్టీ ఒకడు నాకు ఫ్రెండ్ ఉన్నాడు. కరస్తే హేమాద్రౌ గిరిశ వికటస్తే ధనప్రతౌ శిరస్తే ఫాలాంశౌ చరణయుగళస్తే అఖిల శుభౌ గృహస్థే స్వర్భూజామరసురభిచింతామణి గణే కమర్థం దాస్యేహం భవతు భవదర్థం మమ మనః. నా పక్కన ఎప్పుడు కుబేరుడు ఉంటాడు, అందుకని ఆయన్ని పిలుస్తాను, నేను రికమెండేషన్ చేస్తాను, నీకు అప్పిస్తాడన్నాడు. చూడండి ఎంత చిత్రం. పెళ్ళనేటప్పటికీ వీడి దగ్గర ఉండక్కర్లా, ఏ దొరగారు లాంటి వారు వస్తారు, నేను ఇప్పిస్తానులేండి కోటేశ్వరరావు మీకేం బెంగలేదంటారు. అలా నేను ఇప్పిస్తానులేండి అన్నాడు పరమశివుడు. కుబేరుణ్ణి పిలిచి కొంచెం ఈ శ్రీనివాసుడికి పెళ్లికి అప్పు కావాలటో ఇమ్మన్నారు. అంటే ఆయన అన్నాడు, మహాప్రభు మీకు అప్పు ఇవ్వడానికి మాకు లూటేమిటండి, కానీ ఇది కలియుగం, వడ్డీ పుచ్చుకుంటాం, అది తప్పేం కాదు, అందుకని తమరు వడ్డీ ఇస్తామంటే మేము అప్పిస్తామన్నాడు. ఆశ్చర్యపోయారు వెంకటేశ్వర స్వామి. అవునాయన, యుగధర్మం ఎవడైనా కట్టుబడవలసిందే కదా, అందుకని అలాగే వడ్డీ ఇస్తానరా, ఎంతప్పు అన్నారు. రుణగ్రాహి శ్రీనివాస రుణదాత ధనీశ్వర, ప్రామిసరీ నోటు రాశారు. ఇప్పటికీ మీరు వెంకటాచలంలో ఆదివరాహస్వామి వారి క్షేత్రానికి వెడితే ఎడం పక్కన గోడ మీద ప్రామిసరీ నోటు అద్దం గట్టి ఉంటుంది, వెంకటేశ్వర స్వామి వారు రాసి ఇచ్చిన ప్రామిసరీ నోటు. మీరు కావాలంటే చదవచ్చు. మొన్న మేము వెళ్ళినప్పుడు మోహన్ రావు గారు మేము ఆ ప్రామిసరీ నోటు చదివాము ఒకసారి. హేవలం వీనామ సంవత్సర చైత్ర శుద్ధ దశమి ఫలానా వారన్నాడు. ఇదిగో ఈ అశ్వత్థ వృక్షం కింద నిలబడి 14 లక్షల రామచంద్రమూర్తి ముద్రలు కలిగినటువంటి బంగారు కాసుల్ని ప్రతి నెల ప్రతి 100 కాసులకి 1 కాసు వడ్డీ ఇచ్చేట్టు ఇక్కడికి కొత్తగా పట్టుకున్నాం, ఇక్కడి నుంచి ఏది ఎక్కువ పట్టుకెళ్ళిపోం, యుగాంతం అయిపోయిన తర్వాత అసలు తీర్చేసేటట్టు ప్రామిసరీ నోటు రాసిస్తున్నాను, డబ్బిమ్మన్నారు. అయ్యా చాలా సంతోషం, మీరు సంతకం పెట్టారు కానండి, ఒక్క ఇబ్బంది, కొంచెం ప్రామిసరీ నోటు కదా, యుగధర్మం యుగ లక్షణం, సాక్ష్యం ఏదైనా ఉంటే బాగుంటుందండి, క్యాష్ ఇచ్చేస్తానన్నాడు. అంటే అమ్మో నాకు మళ్ళీ సాక్ష్యమా అన్నారు. తప్పదండి మరి ఏమనుకోకండి అన్నారు. కొడుకు వంక చూశారు, చతుర్ముఖ బ్రహ్మ వంక. నేను పెడతానులేండి నాన్నగారు అని ఆయన పెట్టాడు సంతకం. పెట్టిన తర్వాత ఆయన అన్నాడు, ఒక్క సాక్షి ఒక్క కొడుకు ఇలాంటివి ఉన్నా ఉండకపోయినా ఒకటే, ఎందుకంటే 2 ఉండాలి అలాంటివి, అందుకని మీరేమనుకోకండి, కానీ ఇంకొక సాక్షి సంతకం కూడా ఎవరైనా పెడతారా అన్నారు. అంటే పాపం వెంకటేశ్వర స్వామి వారు అటు ఇటు చూసి పరమశివుడి వంక చూశారు. బాగా రిలియబుల్ ఫ్రెండ్ కదా కుబేరుడు, అందుకని నేను పెడతాను లేవో అన్నారు. మీరు పెట్టేస్తే ఇంకా మాకేమిటండి, తప్పకుండా ఇచ్చేస్తామన్నాడు కుబేరుడు. పరమశివుడు కూడా ఒక సాక్షి సంతకం పెట్టాడు. 2 ఉంటే చాలా సంతోషం, 3 ఉంటే ఎంత బాగుండో అన్నాడు కుబేరుడు. అంటే మూలతో బ్రహ్మరూపాయ మధ్యత విష్ణురూపిణి అగ్రత శివరూపాయ వృక్షరాజాయితే నమః. అప్పిచ్చేవాడు ఎంత అందంగా మాట్లాడతారో వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణంలో చూపించారండి. ఇచ్చట కార్లు కొనుక్కున్నటకు సులభ వాయిదాలపై తక్కువ వడ్డీకి అప్పివ్వబడును అని ఉంటుంది బోర్డు. మీరు లోపలికి వెళ్ళి అడిగారనుకోండి, తప్పకుండా కొనుక్కోండి సార్, ఉగాది తీసేసుకోండి, సెక్యూరిటీ ఏమైనా ఉంది ఏంటి అంటాడు. ఏం లేదండి నాకు ఇల్లు లేకపోతే ఏమిటి సార్, ఎన్ఎస్సి సర్టిఫికెట్లు ఏమైనా ఉన్నాయా అంటే ఎన్ఎస్సి సర్టిఫికెట్లు కూడా నాకు ఏం లేవండి, పోనీ ఎల్ఐసి పాలసీ ఉందా, బ్యాంక్ పీబీడీ మేనేజర్లు ఇలాంటి ప్రశ్నలు బాగా వేస్తారు, ఏమనుకోకండి సుమా ఎవరైనా ఉంటే, అందుకని అవి లేవండి, పోనీ ఇల్లు ఉద్యోగం, పోనీ ఎవరైనా సాక్షి సంతకం పెడతారా షూరిటీలు అని అడుగుతారు. ఇచ్చేటప్పుడు ప్రకటన ఒకలా ఉంటుంది, నిజంగా డబ్బిచ్చేటప్పుడు చాలా తర్కంగా ఉంటాయి. అందుకని ఆయన అన్నాడు, 2 పెట్టారు సాక్షి సంతకం, చాలా సంతోషం, 3 ఉంటే ఎంత బాగుండో, చాలా బలంగా ఉండును అన్నాడు. అంటే 3వ వాడు కూడా పెడితే బాగుండనే కదా దాని అర్థం. లేకపోతే మా వాడు పట్టుకొచ్చేస్తాడండి, బెంగళూరు నుంచి ఇవాళ రాత్రి వచ్చేస్తుంది క్యాష్, రేపు ఒకసారి తమరు కనపడండి అంటాడు, ఇలా తిప్పుతుంటాడు, అందుకని భయం. అందుకని 3వ సాక్షి ఎవరైనా ఒకసారి పైకి చూశారు, చెట్టు కనపడింది అశ్వత్థ వృక్షం, దానికన్నా ధర్మమూర్తి ఎవరుంటారు, నేను పెడతాను మహాప్రభు అంది. అశ్వత్థ వృక్షం కూడా సంతకం పెట్టింది. 3 సాక్షి సంతకాలు పెట్టిన తర్వాత అప్పిచ్చాడు. 6 నెలల పాటు వివాహమైన దంపతులు కొండెక్కకూడదు కాబట్టి అగస్త్య మహర్షి యొక్క ఆశ్రమంలో ఉండమన్నారు. ఆ కళ్యాణ శ్రీనివాసుడు అని మనం ఇప్పటికీ పిలుస్తాం ఆ క్షేత్రాన్ని. ఆ కళ్యాణ శ్రీనివాసుడిగా అగస్త్యాశ్రమంలో
6 నెలల పాటు గడిపారు. ఆ తరువాత తొండమాన్ చక్రవర్తికి ఇచ్చినటువంటి ఆదేశం మేరకే ఆనంద నిలయాన్ని కట్టి అందులో ఇప్పటికీ మనందరినీ కటాక్షించడం కోసమని పరమ పావనమూర్తి అయి ఏకబేర దేవాలయమై ఆ మహానుభావుడు వెంకటేశ్వర స్వామి వారు ఆయన నోరు విప్పి మాట్లాడారు చాలా కాలం. తొండమాన్ చక్రవర్తి మీద ఒకసారి ఆయనకు ఆగ్రహం వచ్చింది. ఒక బ్రాహ్మడొకడు, కూర్ముడని పేరు కలిగిన బ్రాహ్మణుడు గర్భవతి అయిన భార్యని కాశీపట్టణం తీసుకెళ్లలేక ఆ భార్యని ఆ కుమారుణ్ణి ఆ తొండమానికి అప్పచెప్పి వెళ్ళాడు కాశీ. నేను జాగ్రత్తగా చూసుకుంటాను 6 నెలలు అని మాట ఇచ్చి తొండమాన్ని ఏం చేశాడంటే, బ్రాహ్మణ పత్ని ఈవిడ్ని ఎవరైనా చూడకూడని చూపు చూస్తారేమో అన్న బెంగ చేత కావలసిన ద్రవ్యాల్ని లోపల పెట్టి తలుపులు బిగించి ఒక గృహంలో ఉంచేశాడు. 6 నెలలు అయిపోయింది, ఆ కూర్ముడు తిరిగి రాలేదు. తొండమాన్ మరిచిపోయాడు ఆవిడ గురించి. కొన్నాళ్ళు అయిపోయింది, ఆ లోపల నుంచి ఆవిడ ఆకలితో కేకలు వేసి 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 ఆవిడ మరణించింది, పిల్లవాడు మరణించాడు, గర్భస్థ శిశువు మరణించాడు, అస్థిపంజరాలు ఉండిపోయి. ఆ కాశీపట్టణం నుంచి కూర్ముడు తిరిగి వచ్చాడు. నా భార్య బిడ్డలు ఏరని అడిగాడు. అడిగితే అప్పుడు గుర్తొచ్చింది తొండమానికి. చూసి రెండని పంపించాడు. అస్థిపంజరాలు ఉన్నాయన్నారు. అడిగిపోయి బ్రాహ్మడికి చెప్తే శాపం ఇస్తాడేమో అని వెంకటాచలంలో స్వామివారి అభిషేకం చూడడానికి వెళ్ళారు. రేపు వస్తారు, మీరు విశ్రాంతి తీసుకోండి అన్నాడు. అని పరిగెత్తుకుంటూ వెంకటేశ్వర స్వామి వారి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి వెంకటేశ్వర స్వామి వారి పాదాలు పట్టుకుని ప్రార్థన చేస్తే పాండవ తీర్థంలో మునిగి వెంకటేశ్వర స్వామి వారు అస్థిపంజరాలు తెప్పించారు. తెప్పించి మంత్రజలాన్ని ప్రోక్షణ చేసి వాళ్ళ ముగ్గురిని బతికించారు. నువ్వు రాజువయ్యుండి ఇంత అహంకారంతో ప్రవర్తించావు కనుక ఇంక ఈనాటి నుంచి నేను నోరు విప్పి మాట్లాడను. ఎవరికైనా నా అనుగ్రహం ప్రసరించాలనుకుంటే ఆ అనుగ్రహం వేరొకరి ద్వారా ప్రసరిస్తుంది. మరికి ఉపకారం చెయ్యాలనుకుంటే ఉపకారం చెయ్యాలనుకున్న వెంకటేశ్వర స్వామి వారు వేరొకరి రూపంలో వచ్చి ఉపకారం చేస్తారని ఆనాటి నుంచి మాట్లాడడం మానేశారు. ఆయన్ని నమ్ముకున్నటువంటి వాళ్ళ కోసం ఇప్పటికీ అలా వస్తారు. వెంకటాచలంలో లడ్డూలు కాని, జిలేబీలు కాని, పొంగళ్ళు కాని ఏవి కులశేఖర ఆళ్వార్ పడి దాటి లోపల పెట్టి నివేదన చేయరు ఇవాళకి కూడా. కులశేఖర ఆళ్వార్ పడి అంటే కులశేఖర ఆళ్వార్ అని శ్రీ మహావిష్ణువు యొక్క మహాభక్తుడు ఆయన. ఆయన నాకు రోజు స్వామి దర్శనం కావాలంటే వెంకటాచలంలో మొదటి గడప అయ్యారు. మొదటి గడప దాటి లోపలికెళ్ళే ఏమిటో తెలుసా అండి, సుప్రభాత సమయంలో పట్టుకెళ్లే పాలు వెన్న అంతే. 2 మహానైవేద్యం పెట్టేటప్పుడు వెంకటాచలంలో ఇప్పటికీ ప్రతిరోజు మహానైవేద్యం ఎందులో పెడతారో తెలుసా, ఒక కొత్త కుండ పింకొక దాన్ని తీసుకుని అందులో పాలు అన్నం పెట్టి లోపల పెట్టి తెర వేసి స్వామికి నివేదన చేస్తారు. ఇప్పటికీ వెంకటేశ్వర స్వామి వారు చేసేటటువంటి ప్రసాదం, ఆయన స్వీకరించే ఆహారం విరిగిపోయిన కుండ పింకులో అన్నం మాత్రమే తింటారు. ఆనాడు భీముడు పెట్టాడు నాకు ఇలా ఆప్యాయతతో, పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి. మీరు ఎన్ని కోట్లతో చేశారో ఆయనకు అనవసరం, మీరు ఎంత ఆడంబరంగా చేశారో ఆయనకు అనవసరం, మీరు ఎంత సాంప్రదాయపు సంఖ్యలలో పడిపోయి చేస్తున్నారో ఆయనకు అనవసరం. ఆయనకి కావలసింది వటుర్వా గేహీవా ఇతిరేపి జటీవా తదితరో నరోవా యక్కశ్చిద్భవతు భవ కింతేన భవతి యదీయం హృత్పద్మం యది భవదధీనం పశుపతే తదీయస్వం శంభో భవసి భవభారంచ వహసి. నీ హృదయాన్ని నాకు ఇచ్చావా, నిన్ను చేపట్టడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఇది వెంకటేశ్వర స్వామి ప్రతిజ్ఞ. అందుకే ఈనాటికి విరిగిపోయిన కుండ పెంకులో పాలు అన్నం తింటారు వెంకటేశ్వర స్వామి. అంతటి గొప్ప అవతారం, పైకి అంతటి ఐశ్వర్యం. ఆయన స్వీకరించేది అంత నిరాడంబరమైనటువంటి ప్రసాదం, అంత పరమపావనమైన అవతారం. తొండమాన్నంతటి వాడు అహంకరించి నేను స్వర్ణ తులసి దళాలతో పూర్తి చేస్తున్నానని గర్వించాడు. ఒక రోజున మట్టి తులసి దళాలు కనపడ్డాయి వెంకటేశ్వర స్వామి పాదాల మీద. ఇదేమిటని ఆశ్చర్యపోతే వెంకటేశ్వర స్వామి చెప్పారు, అసలు భక్తుడు నువ్వు కాదు, నాకు భక్తుడు ఎవరో తెలుసా, నీ ఉన్నటువంటి ఈ ఊరికి కొద్ది దూరంలో భీముడిని పేరు కలిగినటువంటి ఒక చర్మకారుడు ఉన్నాడు, చెప్పులు కుట్టుకునేవాడు, వాడి ఇంటికి వెళ్ళి చూడన్నారు. పాపం తొండమాన్ గబగబా ఎండలో పడి వెళ్ళాడు. వెళ్ళేసరికి అక్కడ ఒక చర్మకారుడు ఉన్నాడు, తన భార్య తమాలిని ఆయన భార్య పేరు, ఆ భీముడి భార్య పేరు.
ఆవిడతో కలిసి చెప్పులు కుట్టేవాడు ఆయన. ఆయన కుండలు చేసేవాడు. ఆ కుండలు చేసేవాడు మట్టితో తులసి దళాలు చేసి వెంకటేశ్వర స్వామి వారి పాదాల మీద వేసేవాడు ఇంట్లో ఓ చిన్న మూర్తిని పెట్టుకుని. కానీ ఎంత భక్తితో వేసేవాడంటే ఈ తులసి దళాలు వెంకటేశ్వర స్వామి పాదాల మీద పడేవి. అవి చూసి ఆశ్చర్యపోయి తొండమాన్ స్పృహ తప్పి పడిపోయాడు. అప్పుడు ఆ భీముడు వచ్చి నీళ్లు జల్లి పైకి లేపాడు. దానికి వెంకటేశ్వర స్వామి వారు ఆ భీముడు ఇంటికెళ్ళి చేసిన మహోపకారం ఏమిటో తెలుసా అండి? లక్ష్మీదేవితో కలిసి ఓడు అంటే కుండ పెంకు ఉంది ఆయన ఇంట్లో, విరిగిపోయిన కుండ పెంకు తెచ్చి అక్కడ పెట్టాడు ఆ భీముడు. పెట్టి అందులో ఇంట్లో వండినటువంటి కొంచెం మజ్జిగ అన్నం ఉంటే ఆ మజ్జిగ అన్నం తీసి ఆ కుండ పెంకులో పెట్టి తినమన్నాడు. తినమంటే వెంకటేశ్వర స్వామి వారు లక్ష్మీదేవి తొండమాంతో కలిసి విరిగిపోయిన కుండ పెంకులో అన్నం తిన్నారు. తిని వెంకటేశ్వర స్వామి తన మీద ఉన్న వస్త్రాలు విప్పి భీముడికి కప్పారు. లక్ష్మీదేవి తాను పెట్టుకున్న హారాలు తీసి తమాలినికి ఇచ్చింది. గరుడు వాహనంగా వచ్చి వీళ్ళిద్దరినీ ఊర్ధ్వలోకాలకి తీసుకెళ్లాడు. అప్పుడు తొండమాన్ గర్వం విరిగిపోయింది. అప్పుడు తొండమాన్ వెంకటేశ్వర స్వామి వారి పాద కైంకర్యం చేస్తూ ప్రాణములు విడిచిపెట్టాడు. అంతటి గొప్ప అవతారం వెంకటేశ్వర స్వామి వారి యొక్క అవతారం.